వద్దు. వాస్తవంగా ఏంటంటే ఈ విషయంలో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు, చిన్న కొడుకు. ఆ అబ్బాయి దురదృష్టము, ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం, ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది, కుటుంబం మొత్తం పాడైంది. మారుతురా కుటుంబము మొత్తం పాడు, నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము, బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు. అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించిందేందో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి, నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి, కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టము అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి. కానీ చాలా వరకు అప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మొదటగా అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకవేళ మారుతిరావు సోదరుడు కానీ ఏదైనా చేయాలనుకుంటే కూతుర్ని చేయాలి, కానీ ప్రణయ్ని చేయాల్సినటువంటి కారణం ఏంటి? ప్రణయ్ మీద హక్కు ఏంది? ఏదన్నా ఉంటే కూతుర్ని చంపేయచ్చు, కానీ ఈ విధంగా ప్రణయ్ని ఏ విధంగా చంపారని కూడా అప్పుడు అంత అది తప్పు సార్. ఎవరినైనా సరే, ఎవరిదైనా ప్రాణమే. నాకు నా బిడ్డ ముఖ్యము, బాలస్వామి బిడ్డ ముఖ్యం. ఎవరు ప్రాణం తీయాలనేది ఎవరూ కోరుకోరు, అదంతా ఉత్తదే. మాకు తెలిస్తే ఇంత కాదు, మాకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు మేము చెప్పినా సరే ఇది కోర్టు పరిధిలో ఉన్నది, మేము చెప్పినా తప్పు చెప్పినట్టయితే తప్ప. నేనే చెప్తున్నా కదా, నాకు 3 పిల్లల తండ్రిగా బాలస్వామి చాలా నష్టపోయిండు, కొడుకుని పోగొట్టుకున్నాడు, కుటుంబం మొత్తం పాడైంది. ఆ చిన్న పిల్లగాడు, ఆ చిన్న అబ్బాయిది చదువు పాడైపోయింది. ఈ రోజు వరకు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా నాకు అంత పరిచయం లేదు, ఆ అబ్బాయి ఈ రోజు వరకు ఎక్కడ చదువుతున్నాడు, సెటిల్ అయింది అనేది తెలియదు. ఇది ఎందువల్ల? ఒకళ్ళు చేసిన తప్పిదానికి, ఒకళ్ళు చేసిన ఆలోచనకి కుటుంబాలు మొత్తం పాడైనాయి కదా. ఇది మీరు వేరే కుటుంబాలన్నీ ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప నాకు ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాది ఎందుకు చేయాలి సార్? అది ఆఫ్ ద రికార్డు. మీరు అది తప్పనుకోండి ఒప్పనుకోండి దయచేసి. ఎందుకు చేయాలి ఊరేగింపులు? ఎందుకు చేయాలి? మీరు టీచర్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు? ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు చేయాలి? ఈడ పుట్టి పెరిగినాము, పేరెంట్స్ పంపించకుండా వీడియోలు వేయకుండా ఉంటే మంచిగా ఉండేది. పేరెంట్స్కి కడుపు మసిలిపోతుంది కదా. ఎవరైనా చెప్తారండి, చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, మేజర్లు ఉంటే చేసుకుంటారు అని ఎవరైనా చెప్తారు. కానీ తన పిల్లల కాడికి వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా. కోసమే ఇలా చేశారు బాబాయ్, ఆస్తి కోసం ఇలా చేశారని పదే చెప్పడం జరిగింది. ఆస్తి పంచాయతీలు ఏమి లేవు. మారుతూ ఉన్నప్పుడే బెయిల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఆస్తి పంచాయతీలు, ఆస్తి ఎవరి వాళ్ళు పంచుకున్నాము, అసలు ఎక్కడ కూడా గొడవ లేదు. అదంతా అవుతుంది మాట. ఘటన జరిగిన తర్వాత మీరు జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ అన్నయ్య కూడా అంతా కలిసే ఉండడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కూడా అన్నయ్య ఏం చెప్పేవారు మీతో? వద్దు, ఎందుకులే, నీ దృష్టికి వచ్చి అంతా చులకనైతాము, ఇట్లా లవ్ అఫేర్ ఉండే చులకనైతామని నాతో చెప్పకుండా సాధ్యమైనంతవరకు ఆయనని జాగ్రత్త పడి ఏం కాకుండా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు తప్ప నా దృష్టికి వచ్చి ఎందుకు, నా నుంచి నా పిల్లలకు పోతుంది, నా పిల్లల దగ్గర నుంచి ఇంకోళ్ళకి పోతుంది, చులకనవుతుంది నా కుటుంబం అన్నట్టు ఆ జాగ్రత్త కోసం నా దృష్టికి తీసుకురాలేదు తప్ప మా మధ్యన ఎప్పుడు గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఎవరు లేవు. మీరు మిర్యాలగూడలో మారుతురావు తెలుసా, శ్రవణ్ తెలుసా అని ఎవరైనా తెలిసిన అడిగితే వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉంటారు అని చెప్పనని మీరు అడిగితే తెలుస్తుంది మేమంత మంచుకుంటాము. జైల్లో ఉన్నప్పుడు కూడా మారుతిరావు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా అతను సూసైడ్ అటెంప్ట్ కూడా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? సూసైడ్ అటెంప్ట్ అనేది తెలియదు, కానీ కొన్ని కాగితాలు అయితే ఉన్నాయి. అటెంప్ట్ అనేది అక్కడెక్కడ జరగలేదు. కాకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు బీపీ ఏదో తగ్గింది అని చెప్పని తీసుకెళ్ళినప్పుడు తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యకి కాగితాలు ఇచ్చి పంపించిన కాగితాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు ఉన్నాయి. శ్రవణ్కి సంబంధం లేదు, శ్రవణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, శ్రవణ్ కుటుంబం రోడ్డున పడ్డది, అది తప్పు అని చెప్పనని అమృతకు అప్పీల్ చేసినట్టు. అంటే అప్పీల్ చేయడం అంటే అమృతకు ఆ లెటర్ చేరితే అమృతాన్ని అర్థం చేసుకుంటుంది ఏమన్నా ఉద్దేశం. కేసులో శ్రవణ్కు సంబంధం లేదని మీ అన్నయ్య చాలా క్లియర్గా చెప్పి ఆ కాగితాలు ఉన్నాయి. ఆయన స్వహస్తాలతో రాసిన పేపర్సే, నేను రాసింది కాదు, నేను క్రియేట్ చేసింది కాదు. మరి అది కోర్టులో ఉన్నది కాబట్టి నేను ఏమి మాట్లాడటానికి కూడా సహజం కాదు. అది నేను కోర్టు ఈ కేసు అయినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అది మమ్మల్ని రిమాండ్ చేసినప్పుడు కూడా నాకు సంబంధం లేదు అన్నట్టు ఎస్పీ గారు అప్పుడు కూడా చెప్పిండ్రు. కానీ ఇక చట్ట పరిధిలో పోయిన తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నేను అదే కట్టుబడి ఉన్నా. మళ్ళీ కూడా ఇప్పుడు నేను నాకు జీవిత ఖైదు అని శిక్షించినప్పుడు నేను వెళ్ళినా
నేను అదే రిమాండ్లో ఉన్నా. మళ్ళీ తర్వాత నా ప్రయత్నం నేను చేసుకుని హైకోర్టులో నేను బెయిల్ మీద నేను బయటకు రావడం జరిగింది. కోర్టులో ఉన్న వివాదాన్ని నన్ను ఎక్కువ నేను మాట్లాడటానికి నాకు అది అప్పుడు ఏవన్గా ఉన్నటువంటి మీ సోదరుడు మారుతిరావు ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అందరి దృష్టి ఆయన ఏవన్గా ఉంది కాబట్టి ఏదైనా కేసులైనా వాదులైనా కానీ బయటికి వస్తామనే విషయం ఉండేది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడడం, ఆ తర్వాత మారుతిరావు చనిపోయిన తర్వాత కూడా శ్రవణ్ ఆ కుటుంబాన్ని కానీ బయట ఉన్నవారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తీరా చూసినా కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే శ్రవణ్కు 2 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళు ఇంకా కూడా పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వారు, వారి జీవితం అంతా కూడా మొత్తం కూడా నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడంతా కూడా మారుతిరావు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఆమె కూతురు అమృత, ఆమె ఒక జీవితంతో ఆమె తల్లి వద్ద హ్యాపీగా బతుకుతున్నది. కానీ శ్రవణ్ కుటుంబం మాత్రం బలైపోయిందని కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దేవుడు ఉన్నాడు, ఆ భగవంతుడి మీద భారము. వాళ్ళు మంచిగున్నారు, నేను చెడుగున్నా అంటానికి నేను వాళ్ళ చెడు కోరేవాడిని కాదు, నాకు అవసరం లేదు. వాళ్ళు ఉన్నారన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాం కదా, మరి వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నాం. కానీ నేను చెడిపోయినా కదా, వాళ్ళు చెడిపోవాలనే దృష్టి ఉంటే నేనేం చేయాలి? ఇప్పుడు కోర్టులో మారుతిరావు భార్యని నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసింది. నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసి కోర్టులో నీకు బెయిల్ రావద్దు, నాకు బెయిల్ రావద్దు అని చెప్పని ఆమె చాలా ప్రయత్నం చేసింది. మా అక్కయ్య వాళ్ళు, మా బంధువులు, బయట వాళ్ళని నేను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను. నా కుటుంబ సభ్యులే, మా అమ్మ నాన్న వాళ్ళ జనరేషన్, మా అమ్మ నాన్నకు సంబంధించి మా అమ్మ నాన్న తర్వాత సంతానమే 60 మంది ఉన్నాం మేము. మా వాళ్ళు మాకు చాలు. మా అమ్మమ్మకు సంబంధించి మా అమ్మ తరపున మా అమ్మ ఎందుకు ఇప్పుడు అమృత బాగానే ఉంది, అమృత తల్లితో కలిసి ఉంటుంది, వారంతా వారి జీవితం వారంతా బాగానే ఉన్నా కానీ ఎందుకు శ్రవణ్ పైయే ఈ కక్ష కట్టడానికి కారణం ఏంటి? నేను అమృత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమృత రోడ్డున పడింది, అన్యాయం అయిపోతుంది, మనం కనిపించిన అమ్మాయి తీసుకొచ్చుకో, నువ్వు ఏదో రకంగా తీసుకొచ్చుకొని బాలస్వామి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేసి దారిలో పెట్టు అని చెప్పని నా మిత్రులతో కలిసి చాలా సందర్భాలలో మారుతిరావు భార్యకి మారుతిరావు భార్య అని ఎందుకు అంటున్నా అంటే, నా వదిన నేను బయటికి రాకుండా ప్రయత్నం చేసింది. ఇక నేను అట్లా అనాలంటే కూడా నాకు మనసు అంగీకరించట్లేదు. నా మీద నాకు ఆయనకి ఆమెకి ఏమైనా గొడవ అయితే వ్యాపార పరంగా డబ్బుల పరంగా ఏమైనా ఉంటే అది చూసుకోవాలి, కానీ జైల్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పానని అంత దుర్మార్గంగా ఆమె మారుతిరావు భార్య ప్రయత్నం చేసింది. మా కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు, అవును జైల్లో నా బిడ్డ చేసింది, నాకే సంబంధం అని చెప్పారని తప్పించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? చూడండి సార్, నిద్రపోయేట వాళ్ళని లేపలేస్తాం, నటించే వాళ్ళని లేపలేము. వాడు నటిస్తూనే ఉంటాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నప్పుడు మనం ఏం చేయలేము, మనం నమ్మలేం. మరి దానికి దేవుడే ఉన్నాడు, నాకు అవకాశం ఉంది, నాకు అనుకూలంగా ఉంది, జడ్జి గారు మీరు నాకు బెయిల్ ఇచ్చిండ్రు. భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరిది ఏంది, ఎవరిది తప్పు, ఎవరు ఒప్పారేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాలం జైల్లో ఎలా నిద్ర పట్టేది? ఎందుకంటే 2 పిల్లలు కానీ 2 కూతుర్లు, కుటుంబం మొత్తం కూడా పూర్తిగా మీకు తెలుసు. మొత్తం కూడా చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది మీకు? గతంలో కూడా కేసు విషయం మాట్లాడకుండా నా క్యారెక్టర్ని చెడు చేయటము, నా భార్య మీద ఆరోపణ చేయటము, నా పిల్లలని బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, పర్సనల్గా మొత్తము మేము అప్పుడు చూడటానికి జరగలేదు. తర్వాత మేము బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 2019లో బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు కేసుకు సంబంధం లేదు, అనవసరంగా మమ్మల్ని పర్సనల్గా ఉన్న విషయాలు, కేసుకు సంబంధం లేని విషయాలు చెప్పి చాలా మమ్మల్ని డ్యామేజ్ చేసింది. దానివల్ల మా కుటుంబం చాలా నష్టపోయింది. అది తట్టుకోలేని పరిస్థితి. ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అట్లా మొత్తము బ్యాడ్గా చెప్తే, వాళ్ళ క్యారెక్టర్ మంచోళ్ళు కాదు అని చెప్తే ఎవరైనా ఎంత నష్టపోతారు? నష్టమైనప్పుడు చెప్పు, తప్పు చేసినప్పుడు చెప్పు. తప్పు చేసినప్పుడు చెప్తేనే నాకు ఇంతవరకు వచ్చింది. బిగ్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే అంతా కూడా అమృత వర్షన్ వినడం జరిగింది. అప్పుడంతా కూడా జరిగినటువంటి తీరు ప్రతిదీ ఆమెది గమనించారు, చూశారు. కానీ శ్రవణ్ ఏం చెప్పదలుచుకున్నారు అమృత గురించి? ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీకు కనిపించి మా అన్నయ్య, మా వదిన కనిపించిన పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు చెడు కోరుకునే అంత. నేను మారుతిరావు ఒక బిడ్డకి తండ్రి అయితే నేను 3 బిడ్డలకు తండ్రిని. నా 3 పిల్లలు ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లా ఉండాలని కోరుకునేవాడిని తప్ప నేను ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా నేను చెడు కోరేవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు.